లోకులు వెక్కిరించిన విధి వంచిన ఆ జగద్గురు కరుణిస్తే జీవుడైన బృహస్పతి అవుతాడు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ గురుచరిత్రలోని 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. నామధారకుడికి ఒక సందేహం కలిగింది. స్వామి, సాక్షాత్తు భగవంతుడైన శ్రీ పాదశ్రీ వల్లభులు పుణ్యక్షేత్రాలు ఎందుకు తిరిగారు? ఆయనకు అవసరం ఏమిటి అని సిద్ధియోగిని అడిగాడు. దానికి సమాధానంగా సిద్ధులు ఇలా వివరించారు. నాయన, శ్రీపాదుల పాదల్లోనే సర్వతీర్థాలు ఉన్నాయి. కానీ భక్తులు పాపాలను కడిగి మలీనమైన నదులను, క్షేత్రాలను తన స్పర్శతో పునీతం చేయడానికి, అక్కడ తపస్సు చేసుకునే ముముక్షువులను ఉద్ధరించడానికే ఆయన దేశాటన చేశారు. గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు, శ్రీశైలంలో 4 నెలలు ఉండి చివరకు కృష్ణా, వేణి నదుల సంగమమైన కురుపురం చేరుకున్నారు. ఆ కురుపురంలో అంబిక అనే ఒక బ్రాహ్మణ మహిళ ఉండేది. ఆమె మహాపతివ్రత. కానీ ఆమె విధి చాలా విచిత్రమైనది. ఆమెకు పుట్టిన సంతానం పుట్టినట్టుగానే చనిపోయేవారు. ఎన్నో వ్రతాలు చేస్తే ఒక కొడుకు పుట్టాడు. కానీ వాడు మందమతి, మూగవాడు. 8 ఏళ్ళు వచ్చినా ఒక అక్షరం రాని ఆ బాలుడిని చూచి తండ్రి బాధపడేవాడు. కాలక్రమేణా తండ్రి మరణించారు. దిక్కులేని ఆ తల్లి, కొడుకు భిక్షమెత్తుకుంటూ బ్రతకసాగారు. గ్రామస్తులు ఆ బాలును చూచి, పండిత పుత్రుడివై ఉండి ఇలా అప్రయోజకుడివి అయ్యావే, నీ తల్లి భిక్షమెత్తుకుంటే తింటున్నావు, నీ బ్రతుకు కంటే చావు మేలు అని నిరంతరం పరిహాసించేవారు. ఆ అవమానాలు భరించలేక ఆ బాలుడు ఆత్మహత్య చేసుకోవడానికి కృష్ణా నది వైపు పరిగెత్తాడు. కొడుకును రక్షించుకోలేక తాను కూడా చనిపోవాలని ఆ తల్లి అతని వెంట పరిగెత్తింది. అప్పుడు సాక్షాత్తు శ్రీ పాదశ్రీ వల్లభులు వారికి ఎదురయ్యారు. ఆత్మహత్య మహాపాపం అని వారిని వారించారు. అంబికాదేవి స్వామి కాళ్ళపై పడి తన గోడు వెళ్ళబోసుకుంది. ఆమె కన్నీటిని చూచి కరిగిన ఆ కరుణా సముద్రుడు ఆ బాలుని శిరస్సుపై తన హస్తాన్ని ఉంచి ప్రణవ మంత్రాన్ని ఉచ్చరించారు. అంతే, క్షణకాలంలో ఆ మందమతి కాస్త సకల శాస్త్ర కోవిదుడై బృహస్పతి అంతటి విజ్ఞానిగా మారిపోయాడు. ఆశ్చర్యంతో చూస్తున్న అంబికతో స్వామి ఇలా అన్నారు. అమ్మ, నీవు గత జన్మలో మరియు ఈ జన్మలో చేసిన శివపూజ ఫలం వల్లే వచ్చే జన్మలో నాలాంటి కుమారుడనే పొందుతావు. ఈ జన్మశేషాన్ని భక్తితో గడుపు అన్నట్టుగానే ఆమె మరుజన్మలో అంబా భవానీగా జన్మించి శ్రీ పాదశ్రీ వల్లభుల తదుపరి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామికి తల్లి అయ్యే భాగ్యం పొందింది. విధవశాత్తు కలిగిన కష్టాలను ఎదిరించలేక ఆత్మహత్యకు సిద్ధపడిన తల్లిని, కొడుకును శ్రీపాదులు రక్షించి వారికి జ్ఞానాన్ని, ఉన్నత జన్మ ప్రసాదించిన అద్భుత ఘట్టం ఇది.